హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయినా తీసుకోవచ్చండి, లేదంటే ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని తయారు చేసుకోవడానికి ముందుగా మరమరాళ్ళు అయితే వాటర్లో తడిపి తీసుకున్నానండి. ఒక 4-5 బౌల్స్ అయితే వాటర్లో తడిపి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఉగ్గాని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని చక్కగా వేగనివ్వండి. ఆ తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేపుకోవాలి. ఈ విధంగా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా గ్రీన్ చిల్లీసు అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇందులోనే మీడియం సైజు ఉన్న టమాటో కూడా తీసుకున్నానండి. ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసుకోండి. టమాటో అలాగే ఆనియన్ కూడా చక్కగా ఒక 3 నిమిషాల పాటు చక్కగా ఆయిల్లో కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికైతే చాలా బాగుంటుందండి. అలాగే పిల్లలకి ఈవినింగ్ టైంలో చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. ఈ విధంగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం తడిపి ఉంచిన మరమరాలని ఇందులోకి వేసుకోండి. ఈ విధంగా మనం తీసుకున్న మరమరాలన్నింటినీ కూడా వేసేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇక్కడ నేను మొత్తం అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా ఒక 2 మినిట్స్ పాటు కలిపి తీసుకోండి. ఇలా చక్కగా కలర్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెడీ అయిపోయినట్లే అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లాస్ట్లో ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. పైన కాస్త నిమ్మరసాన్ని జల్లుకొని తింటే ఇంకా మరింత టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కొత్తిమీరని వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. పిల్లలు అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినేసే రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ స్నాక్ లాగా అయితే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు కూడా. చూశారు కదా, ఇవాల్టి రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.